నేను చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయొద్దు. కొంచెంలో ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇలా 5 to 6 times జరిగింది నాకు. ప్రతిసారి దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. కానీ ఎన్నిసార్లు వార్న్ చేసినా నేను అస్సలు వినలేదు. లాస్ట్ కి నాకు కూడా అర్థమైంది ఆయన ఎక్కువ సార్లు వార్న్ చేయరని. ఎవరైతే వంటగదిలో ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని పక్కాగా షేర్ చేయండి. సిలిండర్ కి స్టవ్ కి మధ్యలో ఒక గ్యాస్ పైప్ నైతే యాడ్ చేస్తాం కదా, ఆ పైప్ లూజ్ గా ఉందని అసలు నేను గ్రహించడమే మర్చిపోయాను. మేబీ కొంచెం లూజ్ గా ఉందేమోలే, దాని నుంచి అందుకనే స్మెల్ వస్తుందేమోలే అని లైట్ తీసుకున్నాను. కానీ కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు స్టవ్ కి ఎదురుగా నేను ఫోన్ పెట్టుకుంటాను. సడన్ గా నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంలోనే దేవుడు నిజంగా నన్ను కాపాడాడని చెప్పుకోవాలి. ఫోన్ లో స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది. వెంటనే ఆ ఫోన్ ని తీసుకొని అలా 2 steps బ్యాక్ వేసాను అంతే. ఈ లోపు పెద్దగా ఫైర్ వచ్చేసింది. ఎక్కడి నుంచి అయితే గ్యాస్ లీక్ అవుతుందో అక్కడ నుంచి అలా 2 to 3 times జరిగింది. వెంటనే మా అన్నయ్యకి చెప్పాను. అప్పటి వరకు ఎందుకు ఇన్నిసార్లు చెప్పలేదని చాలా సీరియస్ అయ్యాడు. కొంచెంలో ఏదైనా తేడా వస్తే ఏం జరుగుతుండే అని వెంటనే చేంజ్ చేశాడు. కానీ ఆడవాళ్ళు మోస్ట్లీ ఇలాంటి విషయాల్లోనే లైట్ తీసుకుంటారు. కానీ మీరైనా అప్పుడప్పుడు ఒకసారి కిచెన్ లోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉండండి.